తండ్రి, మీ పరిశుద్ధ నామమును కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గత వారమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి తిరిగి పరిశుద్ధ దినములో రెండవ ఆరాధనలో నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యముని విని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. సజీవులుగా నిన్ను స్తుతించుటకు మా ఆయుష్ను పొడిగించిన వాడా మీకు స్తోత్రాలు. ఈ గ్రామ ప్రజలందరిని బట్టి మీకు వందనాలు. ప్రజలందరికీ రక్షణ భాగ్యమును దయచేయండి. ఆత్మరక్షణ విషయమైన అవగాహన ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా, సహాయం ఇచ్చేయండి. ఎంతో రకరకాల బంధకాలతో నీ సంధికి వస్తున్న బిడ్డలు బంధకాల నుండి విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్కు ప్రతి ఒక్కరి హృదయంలో అయా భద్రపరచబడినట్లుగా సహాయం చేయండి. నీ వాక్యానికి లోబడే మనస్సు మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీకు స్తోత్రాలు. నీ సన్నిధిని మాతో ఉంచండి. ఈ ఆవరణమంతటిని పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి నాయన. మీకు వందనాలు. నీ ప్రభావం, నీ శక్తి విడుదలవుతూ ఉండగా గొప్ప కార్యాలు అయా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునట్లుగా మీ కృప ప్రార్థిస్తున్నాం. దేవా, జరగవలసిన ఆరాధన కార్యక్రమం అంతటికీ పరిశుద్ధాత్మదేవా మీరే అధ్యక్షత వహించండి. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. మిగిలిన వారు కూడా సకాలంలో పాల్గొని దీవించబట్టుకు మీ కృప అనుగ్రహించమని ఏ సతి శ్రేష్టమైన నామంలో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హృదయాల్ని సిద్ధపరచుకుందాం కదా. నేల మీ అమ్ముడుప్పుడు మన గ్రామంలో విత్తనం వేయడానికి ముందు ఏం చేస్తారు? మీరు వేసేస్తారా? వెళ్ళిపోయి అంతే. ఏం చేస్తారు? మీరే బాగా చెప్తారు ఈ వాక్యాన్ని కదా. విత్తనం ఫలించాలంటే ఏం చేయాలనేది నాకంటే మీకు బాగా తెలుసు. భూమిని సిద్ధపరిచిన తర్వాత మాత్రమే, మెత్తని చేసిన తర్వాత మాత్రమే ఏం చేస్తాం? విత్తనం వేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ విత్తనంలో నుండి మన ఫలాలు పొందుకోవడానికి అవకాశం. అలాగే మన హృదయం అనే నేల సరిగ్గా సిద్ధపరచుకోలేదనుకోండి, వాక్య విత్తనం ఏమవ్వదు? ఫలించదు. కాబట్టి హృదయం నేల సిద్ధపరచుకున్నారా? వచ్చేటప్పుడు బాగా ప్రార్థన చేసుకొని వచ్చారా? ఒకవేళ ఎవరైనా అలా చేసుకోకపోతే ఇప్పుడైనా మనసులో యేసయ్యా, నా హృదయం అనే నేల మంచిగా సిద్ధపరచబడాలి. వాక్యం అనే విత్తనం నా హృదయంలో నాటబడబోతుంది. ఆ వాక్య విత్తనం బహుగా ఫలించాలని ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుడు మనందరితో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఇది నా వాక్య ధ్యానం నిమిత్తం మనం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు నేను చదువుతాను. మీరు చూడండి జాగ్రత్తగా. అందరూ బైబిల్ గ్రంథాలు తెచ్చారు కదా. క్రొత్త నిబంధనలో 173వ పేజీలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ ఎఫెసీయులకు సంఘానికి పౌలు గారు రాసిన పత్రికను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరికి రాశారు అని అంటే, మొదటి వచనాల్లో దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. ఎవరికి రాస్తున్నాడంటే ఇది విశ్వాసులకు, పరిశుద్ధులను
క్రీస్తు యేసునందు విశ్వాసం కలిగిన వారికి రాస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఏం చేశాడంట అంటే ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే అక్కడ మనం చూస్తాం కదా, జగత్తు పునాది వేయబడక ముందే, సృష్టికి ముందే ఆయన ఏర్పాటులో మనందరం ఉన్నాం. హల్లెలూయా. ఎవరి ఏర్పాటులో ఉన్నాం? దేవుని ఏర్పాటులో ఉన్నాం. సృష్టికి ముందే మనం ఉన్నాం. ఇంతకీ ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? లోకములో నుండి అంత ప్రత్యేకంగా మనల్ని ఎందుకు? చాలామంది ఉన్నారు లోకంలో, వారందరిలో నుండి నిన్ను నన్ను ప్రత్యేకించుకొని ఏర్పాటు చేసుకున్నానని దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడట ఆయన? చూడండి 3వ వచనంలో ఏమని ఉంటుందో చాలా బాగుంటుంది ఈ మాట. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. దేనికి తెలుసా? దేవుడు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవటానికి. ఏంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదం? భూ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి? మనందరికీ తెలుసు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి చెప్పండి? శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి? బాగా డబ్బు సంపాదించటం, తర్వాత బిల్డింగ్లు కట్టుకోవడం, ఆస్తులను సమకూర్చుకోవడం, చాలా స్థలాలు పొలాలు కలిగి ఉంటాం. ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తేనే మనం పొందుకున్న ఆ గ్రహింపు కొంతమందికి మాత్రమే ఉంది. దేవుడు అనుగ్రహిస్తేనే అనే మాట నేను ఎందుకు అంటున్నానంటే, మనం ఎంత కష్టపడినా ఆ కష్టపడటానికి గల శక్తిని, ఆరోగ్యాన్ని ఎవరే ప్రొవైడ్ చేస్తారు? దేవుడు మాత్రమే. కాకపోతే మనిషికి ఆ గ్రహింపు ఉండలేదు. కానీ నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా ఈ లోకంలో నువ్వు ఏది కలిగి ఉన్నా అది దేవుడి ద్వారా మాత్రమే మనము కలిగి ఉన్నాం. ఇది లోక సంబంధమైన మెటీరియల్ ఆశీర్వాదం కొన్ని. కానీ పరసంబంధమైన ఆశీర్వాదం ఏంటి? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎలాంటి ఆశీర్వాదం మనకు అనుగ్రహించడానికంట? పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఏంటి ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదం? చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ. ఒకటి మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు ద్వారా 6వ వచనంలో చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుకోవటం. హల్లెలూయా. పరసంబంధమైన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? నువ్వు నేను ఎవరి పిల్లలం? దేవుని పిల్లలమండి. ఈరోజు చాలాసార్లు లోక సంబంధంగా ఎవరైనా గొప్పవారు, గొంలైన వారు యొక్క పిల్లలైన వారు ఏం చెప్పుకుంటారు? ఇందాక ఆరాధనలో కూడా పాయింట్ వచ్చింది కదా, పెద్ద ఉన్నత స్థితిలో వాళ్ళ తండ్రి ఉంటే వీడు ఏం తప్పు చేసినా ఏమంటాడు? ఎక్కడన్నా పట్టుబడితే ఏమనుకున్నా మా తండ్రి పలానా, జాగ్రత్త నా జోలికి రావాక అన్నట్టు మాట్లాడతాం మనం. అంటే గొప్పగా మనము చెప్పుకుంటూ ఉంటాం. మన తండ్రికి ఉన్న స్టేటస్ని బట్టి మనకు కూడా ఒకంత విలువ ఉంటుంది, ఘనత ఉంటుంది, గౌరవం కూడా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మిమ్మల్ని నాకు పిల్లలుగా నేను చేసుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేను ఎవరి పిల్లలం? మీ నాన్న పేరు ఏంటంటే మనం ఏం చెప్తాం? వాస్తవంగా భూమి మీద మనకి తండ్రి అయిన వారి పేరు చెప్పుకుంటాం. కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుని పిల్లలంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనకేం టైటిల్ ఉందో తెలుసా? దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. ఇంకొక మాట చెప్పనా? రారాజు కుమారులం. హల్లెలూయా. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రాజ్య పరిపాలన ఆయన రాజ్యం అంతం లేని రాజ్యం. ఆయన రాజ్యం సంతోషం, సమాధానం, నెమ్మదితో కూడిన రాజ్యం. ఆయన రాజ్యంలో దుఃఖ
దుఃఖము లేదు, వేదన లేదు, అవమానము లేదు. ఎల్లప్పుడూ హల్లెలూయా స్తోత్ర గానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానాలు చేయబడే ఆ స్థలంలో ఉండటకు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే తన పిల్లలుగా ఉండడం కోసం. హల్లెలూయా. ఈరోజు మనం ఎంత గర్వించాలి. లోకంలో చాలా పెద్ద ఉన్నత స్థితిలో ఉన్న తండ్రులు కలిగి ఉన్న పిల్లలు ఎంత గర్వపడతారో అంతకంటే గర్వించదగ్గ విషయం ఏంటో తెలుసా? ఉన్నత స్థితిలో ఉన్నవారైనా తక్కువ స్థాయిలో ఉన్నవారైనా లోకంలో ప్రతి వ్యక్తిని సృష్టించిన సృష్టికర్త బిడ్డలంగా మనం బ్రతుకుతున్నాం. ఎంత గొప్ప విషయం. పరసంబంధమైన ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మనం ఆల్రెడీ పొందుకున్న నేను ఎవరి బిడ్డను? దేవుని బిడ్డను. ఇంకొక మాట చెప్దామా? నేను రాజు బిడ్డను. హల్లెలూయా. మన ప్రభు ఎవరు చెప్పండి? రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రాజు బిడ్డలం మనం. అలాంటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? అక్కడే ఉంటుంది కదా, పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలి అని. పరిశుద్ధత లేక పవిత్రత, నిర్దోషత్వం. ఇది ఎవరి నుండి? ఏ ఆశీర్వాదం ఇది చెప్పండి? పరసంబంధమైన ఆశీర్వాదం. ఈరోజు సృష్టికర్త అయిన దేవుని తెలుసుకొని దేవుని వెంబడించని వారు నిర్దోషులుగా బ్రతకలేరు, పరిశుద్ధంగా జీవించలేరు. ఎందుకో తెలుసా? పరిశుద్ధత అనేది మన మంచితనాన్ని బట్టి వచ్చేది కాదు, మంచి మనసును బట్టి వచ్చేది కాదు, లేకపోతే మంచి పనులను బట్టి వచ్చేది కాదు. ఒక సర్వలోక సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన దేవుని బట్టి మాత్రమే వచ్చేది. కాబట్టి ఆ దేవుని ద్వారా మనము ఎలా తీర్చిదిద్దబడ్డామంట? పరిశుద్ధులంగా తీర్చిదిద్దబడ్డగలిగాం. అది ఒక్క ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. దేవుడు తన ప్రజల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే పరసంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి. ఏంటి ఆ పరసంబంధమైన ఆశీర్వాదాలు? సృష్టికర్త అయిన దేవుని బిడ్డలంగా మనకు బ్రతకడం, రెండవదిగా పరిశుద్ధులంగా నిర్దోషులంగా జీవించడం. ఇది పరసంబంధమైన ఆశీర్వాదం. ఇంకా మనం చూస్తే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఆయన ఏర్పాటు ఒక్క మాట, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి, మనందరూ చెప్దామా? దేవుడు నన్ను ఏర్పాటు చేసి, నేను ఆయన ఏర్పాటులో ఉన్నాను. మనం ఆయన ఏర్పాటులో ఉన్నాము కనుకే ఈరోజు ఇక్కడ కూర్చొని ఆయన మాటలు మనం వినగలుగుతున్నాం. లోకములో మనకంటే తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు, భక్తి కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, సంపదలు కలిగిన వారు, పేరు ప్రతిష్టలు కలిగిన వారు, కీర్తి సంపదలు కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారి గురించి బైబిల్ ఘనులు, గొప్పవారు, ఏర్పాటు చేయబడిన వారని చెప్పడం లేదు. కానీ ఈరోజు ఆయన దేవుడని నమ్మి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వింటూ ఆయన దైవత్వాన్ని గుర్తించిన మనల్ని దేవుడు నీవు నా ఏర్పాటులో ఉన్న వ్యక్తివి అన్నాడు. హల్లెలూయా. నేను ఎవరి ఏర్పాటులో ఉన్నా? దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరిచాడు. ప్రియులారా, ఒకవేళ నీ ఇంటి వారు నిన్ను గుర్తించలేకపోవచ్చు, నీ సమాజంలో నిన్నెవరు గుర్తించలేకపోవచ్చు, నీ బంధువుల మధ్య నీకు సరైన విలువ లేకపోవచ్చు. కానీ నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు. లోకంలో ఎవరి చేత నువ్వు గుర్తించబడని వ్యక్తివైనా పర్వాలేదు, దేవుని చేత గుర్తించబడిన వ్యక్తివి కనుక నువ్వు పరసంబంధమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ లోకానికి ఆశీర్వాదకరంగా మారిపోతావు. హల్లెలూయా. దేవుని ప్రజలు వారు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, అనేకులకు ఎలా ఉంటారు? ఆశీర్వాదకరంగా ఉంటారు. తమ నడుస్తున్న మార్గాన్ని గురించి వారు చెప్పగలుగుతారు, తమ నడుస్తున్న మార్గాన్ని మాదిరిగా చూపించగలుగుతారు. మనం ఎంత ధన్యులమో కదూ. ఇంకొంచెం వాక్యంలోకి వెళితే ఆయన ఏర్పాట్లో ఉన్నవారు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనందరం ఎవరి ఏర్పాట్లో ఉన్నాం చెప్పండి? దేవుడు నన్ను నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? పరసంబంధమైన ఆశీర్వాదాలు మనకిచ్చాడు.
పరిశుద్ధులంగా నిర్దోషులంగా ఉంటూ ఆయన పిల్లలంగా బ్రతికే గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు. దేవుని ప్రజలైన వారు ఎలా ఉంటారంటే పరసంబంధమైన ఆశీర్వాదాలతో వాళ్ళు నింపబట్టం మాత్రమే కాక అనేకులకు, అందుకే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తూ అబ్రహాముని పిలిచినప్పుడు ఏమంటాడు తెలుసా? నీ ద్వారా అనేక వంశముల వారు ఆశీర్వదించబడి 12వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తాం కదా. ఇంతకీ ఆయన ఏర్పాటులో ఉన్నవారు ఎలా ఉండాలని దేవుడు చెప్తాడు. 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. ఇది దేవుడు ఇంకా మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే మనం ఫలించడం కోసం. దేనికంట? ఫలించాలి. ఫలాలు 2 రకాలు ఉంటాయా లేదా? ఫలాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి తీయగా ఉంటుంది, రెండోది దానికి వ్యతిరేకంగా చేదుగా కూడా ఉంటుంది. కొన్ని చెట్లు చాలా మోసం చేస్తూ ఉంటాయి కదా. మనం చాలా చెట్లు చూస్తాం, దొండకాయ సంబంధించినవి కానీ కదా. కొన్ని చూడటానికి భలే అందంగా ఉంటాయి, భలే ఉందే అని తినబోతే అవి ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి కదా. కొన్ని ఫలాలు ఎలా ఉంటాయంటే పైకి చాలా చాలా రమ్యంగా కనపడతాయి, కానీ చాలా బాగుందని కొరుక్కొని తింటుంటే లోపల ఏమి ఉంటుంది? పుచ్చు ఉంటుంది. అవునా? పుచ్చు ఉంటుంది. అంటే మనం మంచి ఫలాలు, ఆ అధ్యాయం అంతా మనం చదివితే చాలా చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే మనం ఫలించాలి అని. ఆ ఫలాలు ఎలా ఉండాలంటే నిలిచి ఉండాలి. నిజమే, ఇప్పుడు చాలా చెట్లు మనం చూస్తూ ఉంటాం. చెట్లు ఎదిగిన తర్వాత చాలా ఎక్కువ పూత వస్తుంది కొన్ని చెట్లకి. అవునా? చూస్తాం కదా, పూత వస్తుంది. చాలామంది వాళ్ళు చెప్పేది కొన్నిసార్లు ప్రార్థన కూడా చేయమని. అవును, అన్నిటి విషయం మనం ప్రార్థన చేయాలి. క్షేమో మా మమ్మీ నచ్చినప్పుడు నేను బాగా వినేదాన్ని ప్రార్థన. ఇంట్లో ఉన్న చెట్లన్నీ బాగుండాలని కూడా ప్రార్థన చేసేది. నిజమే, ఆయన క్షేమాన్ని ఇవ్వకపోతే, ఆయన మంచి కృప మనకి ఇవ్వకపోతే దేన్ని మనము సంతోషంగా అనుభవించలేం, స్వీకరించలేం. కాబట్టి ఇక్కడ ఒక చెట్టు, చాలామంది చెప్తారమ్మా, మీరు కూడా పంటలు వేస్తారు కదా, మీకు ఇంకా బాగా తెలుసు. పంట వేసినప్పుడు కొన్నిసార్లు పూత చాలా బాగా వచ్చింది. అవునా? పూత బాగా వస్తుంది. పూత భలే బాగా వచ్చిందే అని అనుకునేలోపు కొన్ని రోజులకి ఆ పూత అంతా ఏమైపోతుంది? మీరు కూడా చాలాసార్లు ప్రార్థన చేయించుకున్నారు, గుర్తుందా? పూత అంతా రాలిపోతుంది. మిగిలిన వాళ్ళ చెట్లన్నిటికీ ఏమొచ్చింది? కాయలు వస్తున్నాయి, కానీ మా చెట్టుకి పూతలు కూడా రాలిపోతున్నాయి అని ప్రార్థన చేయించుకునే వాళ్ళు లేరా? చాలాసార్లు. అంటే కొన్ని చెట్లు ఎలా ఉంటాయి అంటే పూత వస్తుంది, కానీ దానిలో నుండి ఫలాలు రాకుండా రాలిపోతూ ఉంటాయి. కానీ అలాగ మనం ఉండాలని దేవుడు కోరడం లేదు. ఎలాంటి చెట్టుగా మనం ఉండాలంటే ఫలాలు ఫలించే చెట్లంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఏం ఫలాలు మనందరికీ తెలుసు. గలతీ 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలాల గురించి మనం చూస్తాం కదా. ఆత్మ ఫలమేమనగా ఉందా? చదవండి అక్కడ. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా, ఫలం అంటే ఒక ఫలం అంతే, ఫలాలు కాదు చాలాసార్లు. అవునా? ఎలా ఉందిరా అక్కడ? ఫలమేమనగా, ఫలం అంతే, ఫలాలు కాదు, ఫలం. ఒక్క ఫలమే, దానిలో తొనలు ఏమున్నాయి దాంట్లో చెప్పు? ప్రేమ. ఆత్మ ఫలం ఏంటంట? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఏ ఫలం అంట? ఆత్మ ఫలం. ఇప్పుడు మనం కొన్ని ఫలాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నారింజ లేక బత్తాయి తీసుకున్నాం అనుకోండి. బత్తాయిలో ఉన్న తొనలన్నీ కలిపి ఏమంటాం? ఒక ఫలం అంటాం. ఫలం
ఇది ఆత్మ ఫలం. ఆ ఫలంలో ఈ తొనలన్నీ ఉండాలి. ఒక్కటి లేకపోయిన ఫలాన్ని ఊహించండి ఒకసారి. ఈ తొనలన్నీ ఉండాలి, చదివిన లిస్ట్ అంతా దాంట్లో ఉండాలి. ఒకవేళ నీకు ప్రేమ ఉంది, సంతోషం ఉంది, దగ్గరికి శాంతం లేదనుకో, ఎట్టుంటుంది అసలు? వంకర టింకర అసలు ఏమన్నా అందం ఉంటుందా? దేవుడు సృష్టించిన ఫలంగా మనం చూడగలుగుతామా? చూడలేం. కాబట్టి ఆత్మ ఫలమై ఉన్న ఆ ఫలంలో ఉన్న ఆ తొనలు ఉన్నాయి చూసావు, ఆ లిస్ట్ చదివాం కదా, ఇవన్నీ మనలో ఉండాలి. ఇంకో మాట ఉంది, ఆ ఫలంలో, ఆ ఫలం ఏమై ఉండాలంట? నిలిచి ఉండాలి. చాలామంది కొంతకాలం ప్రేమగా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. కొంతకాలం భలే సమాధానంగా ఉంటారు, ఆ తర్వాత చాలా కోపంగా ఉంటారు. కొంతమంది కొంతకాలం చాలా ఓర్చుకుంటారు, ఓర్పుగా ఉంటారు, మళ్ళా అసలు సహించలేరు దేన్ని. ఇలా కాదండి, నిలిచి ఉండే వారంగా మనం ఉండాలట. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఫలం కలిగిన వారంగా, ఆ ఫలం నిలిచి ఉండేట్లుగా మనము ఉండాలి. ఫలాలు కూడా ఫ్రెష్గా ఉండాలి, లోపల ఏమీ పుచ్చు ఉండకుండా ఉంటేనే ఆ ఫలాలను మనము ఇష్టపడతాం. ప్రభు కూడా అదే ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఫలించడం కోసం. ఎలాంటి ఫలాలు ఉన్నాయి నీలో? శారీరక కార్యాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఫలం ఉందా? ఆత్మ సంబంధమైన ఫలాలతో కూడిన ఈ తొనలన్నీ నువ్వు కలిగి ఉన్నావా? ఫలంలో ఉన్న ఈ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అనే ఈ తొనలన్నీ నువ్వు కలిగి ఉన్నావా? దేవుని ప్రజలంగా వీటన్నిటితో దేవుడు మనల్ని, మన హృదయాల్ని నింపునుగాక. ఇవన్నీ కలిగి ఉన్నారు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, ఎదుటి వాళ్ళకు కూడా సంతోషాన్ని పంచిపెట్టగలుగుతారు. ఈ ఫలం కలిగి ఉన్న వ్యక్తులు ఎంతో అంటే సంతృప్తికరంగా ఉంటారు, ఇతరులకు కూడా ఆనందాన్ని పంచేవారుగా ఉంటారు. కాబట్టి ఆ ఫలం కూడా నిలిచి ఉండాలి, రాలిపోకూడదు. నిలిచిన ఫలాలుగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఉన్నాయా నీలో మంచి ఫలాలు? ఫలాల్లో మంచి ఫలము అలాగే చేదు ఫలం ఎలా ఉంటుందో మన జీవితంలో కూడా మంచి ఉంటాయి, చేదైన ప్రతిదాన్ని ఏం చేయాలంట? తీసేసేయాలి, కట్ చేయాలి, దాన్ని అసలు ఉంచుకోకూడదు. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనకి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడంట? ఆయన ఏర్పాటులో ఉన్న మనకి ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? సృష్టికి ముందే ఆయన మనల్ని ఏర్పాటులో మనల్ని ఉంచుకున్నాడు. మనం పుట్టక ముందే మనం ఆయన ఏర్పాటులో ఉన్నవారు. ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పరసంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించడానికి. ఏంటి ఆ పరసంబంధమైన ఆశీర్వాదాలు? ఆయన పిల్లలుగా ఉండడం, తర్వాత పవిత్రత, నిర్దోషత్వం కలిగి ఉండడమే పరసంబంధమైన ఆశీర్వాదం. ఈరోజు నువ్వు మనందరం పరిశుద్ధత కోసం నిలబడాలన్న తపన కలిగి ఉన్నామని అంటే, నిర్దోషంగా బ్రతకాలని తపన కలిగి ఉన్నామంటే అది దేవుని ఏర్పాటు నుండి వచ్చిన మనసేనండి. ఈరోజు ఏదైనా తప్పు చేయడానికి నువ్వు భయపడుతున్నావంటే, అసత్యమైన మార్గంలో వెళ్ళినప్పుడు నువ్వు వణికిపోతే అయ్యో తప్పు చేస్తున్నాననే ఒకలాంటి భయం, బాధ కలుగుతుందంటే నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు అని అర్థం. దేవుడు ఎంత ప్రేమించి ఆయన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు, అంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన మనలో ఏం చూడాలనుకుంటున్నాడంట? దేనికోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట? ఫలాల కోసం. మనం చూస్తాం మత్తయి సువార్తలో, మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టును ఆయన ఏం చేస్తాడు? నరికి వేస్తాడనే మాట మనం చూస్తాం. ఇదిగో గొడ్డలి చెట్ల వేరన పెట్టబడి ఉన్నది. ఫలించని ప్రతి చెట్టుని దేవుడు ఏం చేస్తాడంట? నరికేస్తాడు. తోట యజమానుడు అంజూరపు చెట్టును, ఎక్కడో దారి పక్కన ఉన్న అంజూరపు చెట్టును తీసుకొని వచ్చి ద్రాక్ష తోట మధ్యలో నాటాడంట. ఎక్కడ నాటాడు? ద్రాక్ష తోట మధ్యలో నాటాడు. ప్రతి సంవత్సరం చూస్తున్నాడు, ఫలాలు కనపట్టల్లా.
ఒక సంవత్సరం ఆ తోటలో ఒక వ్యక్తిని పిలిచి అంటాడు కదా, ఈ యజమాని అంటాడు కదా, ఈ నేల ఎలా వ్యర్థమైపోవాలి, 3 సంవత్సరాల నుండి చూస్తున్నా నేను. ఎప్పటి నుండి చూస్తున్నాను అంటున్నాడు? 3 సంవత్సరాల నుండి. యేసుప్రభు భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఆ సేవ చేసి ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? 3.5 సంవత్సరాలు. ఆయన 3 సంవత్సరాల నుండి చూస్తున్నాడంట. ఆ చెట్టుకి ఏం కనపట్ల, నరికేసేయమంటే ఆ తోట మాలి అంటాడు కదా, అయ్యా ఇంకొక సంవత్సరం టైం ఇవ్వయ్యా, ఇంకా జాగ్రత్తగా పాదిని తవ్వి ఇంకా ఏమైనా రాళ్ళు ఉంటే ఏరేసేసి దానికి కావలసిన మందు నీరు మొత్తం పెడతాను, ఇంకొక సంవత్సరం టైం ఇయ్యయ్యా. అవును ప్రియులారా, ఆ యేసయ్య కూడా మనం ఫలించాలని తొందరపడి మనల్ని పెరికివేయకుండా మనకు కూడా సమయాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఉన్నాయా నీలో ఆత్మఫలం ఉందా? కొంతమందికి దేవుని ప్రేమే ఉండదండి, ఎప్పుడు ద్వేషభావంతోనే ఉంటూ ఉంటారు, సమాధానపు మనస్సు ఉండదు, సహించడం దీర్ఘశాంతాన్ని చూపించలేరు, ఆశ నిగ్రహం ఉండదు, అంటే నిగ్రహ శక్తి ఉండదు వాళ్ళకి. ఏది ఆశిస్తే దాన్ని పొందుకోవడానికి పరిగెత్తుతూ ఉంటారు, కరెక్టా కాదని చూడరు, మంచితనం ఉండదు, విశ్వాసం ఉండదు. ఇలాగున దేవుని గాయపరుస్తున్న వారు ఎందరో. కానీ ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? మనం ఫలించాలి, ఆ ఫలాలు నిలిచి ఉండాలి అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా మనము కూడా ఒక అంజూరపు చెట్టు లాంటి వారమే. ద్రాక్ష వనం అనే సంఘములో ఆ లోకంలో ఉన్న మనల్ని తీసుకొని వచ్చి ఆ సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదినిచ్చే ద్రాక్షవనం అనే సంఘం అనే తోటలో నిన్ను నన్ను నాటి ప్రభు మనలో ఫలాల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానో తెలుసా? నువ్వు ఫలించాలని, ఆ ఫలంలో నిలిచి ఉండాలి అని. ప్రియులారా, ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నీ బిడ్డగా, నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు అయ్యా, నన్ను నువ్వు నీ బిడ్డగా చేసుకున్నావు, నీ బిడ్డగా బ్రతికే కృప నాకు ఇచ్చావు. దేవుని ప్రజ లేక దేవుని బిడ్డ, రారాజు కుమార్తె, రారాజు కుమారుడు అని టైటిల్ నాకు ఇచ్చావు. దాన్ని నేను దుర్వినియోగం చేసుకోకూడదయ్యా. నీ ఏర్పాట్లో ఉన్న నేను నీ కొరకు ఫలించాలి, ఫలాల్లో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ఫలించాలి. ఆ ఫలాలు కూడా ఏముండాలా? నిలిచి ఉంటేనే ఉపయోగపడతా అది కదా ఫలం ఇతరులకి. లేదు పిందప్పుడే రాలిపోయింది అనుకుందాం, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. అది పక్వానికి రావాలి, ఇతరులకి ఆకలి తీర్చేదిగా, ఇతరులకి సంతోషాన్ని ఇచ్చే ఫలముగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 2వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకో మాట చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, 2:9 చదవండి. 2వ అధ్యాయం 9వ వచనం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా. మనము దేవుని సొత్తైన ప్రజలం. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, ఆయన గుణాతిశయాల్ని ప్రకటించడానికి. దేనికోసం చెప్పండి? మనం ఎవరి గురించి ప్రకటించాలి? ఎవరి మంచితనాన్ని చెప్పాలా? ఎవరి పరిశుద్ధతని చెప్పాలా? ఎవరి గుణలక్షణాలు చెప్పాలంట?
దేవునివి. కానీ ఈ దినాల్లో చాలామంది ఎవరు గొప్పతనాలు వాళ్ళు చెప్పుకోవడం, ఎవరు మంచితనాలు వాళ్ళు చెప్పుకోవడం, ఎవరి యొక్క అంటే ఒక రకంగా చెప్పాలంటే గర్వంగా ఎవరికి వాళ్ళు నేనంటే నేను వాళ్ళ పనుల గురించి లేక వాళ్ళ సంపాదన గురించి, వాటి వల్ల ఉపయోగం లేదండి. కానీ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది ఏదో మన మంచితనాన్ని చాటి చెప్పుకోవటానికి కాదు, దేవుని మంచితనాన్ని ప్రచురించడం కోసం. హల్లెలూయా. ఎంత పెద్ద బాధ్యతను అప్పగించాడు. యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత వారికి ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, మంచి వార్తను ప్రకటించండి. ఏంటి ఆ మంచి వార్త? క్రీస్తు నీ కొరకు జన్మించాడు, క్రీస్తు నీ పాపముల నిమిత్తం చనిపోయాడు, ఆయన మరణ భయం తొలగించడానికి మరణాన్ని తిరిగి లేచాడు, క్రీస్తు మన కోసం స్థలం సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఆయన చేసిన కార్యాలు, ఆయన నీ జీవితంలో ఏమై ఉన్నాడో, ఏం చేశాడో, ఎలాంటి గొప్ప దేవుడు, ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఘనతలని, ఆయన సూచక్రియలని, ఆయన అద్భుతాలని, ఆయన గురించిని మనము ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? కొంతమంది వాళ్ళ గురించి ఆ పక్కన పెడితే పక్కనోళ్ళ గురించి ఎక్కువగా చెప్పుకునేవాళ్ళు. అది కూడా మంచినే చెప్పరండి. పక్కనోళ్ళ గురించి చెడు ప్రచారాలు చేయడం, వారి కుటుంబంలో చెడు ప్రచారం, వీళ్ళ కుటుంబంలో చెడు ప్రచారం, వారి జీవితంలో జరుగుతున్న విషయాలు, ఇవన్నీ చేయడానికి కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు యోగ్యత కలిగిన వ్యక్తివనో లేక నువ్వు మంచి వ్యక్తివనో నీలో ఏదో స్పెషాలిటీ ఉందనో కాదు. దేవుడు కృప చేత నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కృప ద్వారా యోగ్యత లేకపోయినా అయోగ్యులమైన మనల్ని ప్రేమించి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసం ప్రత్యేకించుకున్నాడు? దేనికోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆయన గుణ లక్షణాలని ప్రచురం చేయడం కోసం. ఏదైనా ఒక విషయాన్ని ఒకరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? చాలామందికి యేసయ్యని గురించిన సత్యం అంతగా తెలియదండి. యేసుప్రభు అంటే అభిమానించే వాళ్ళు ఎక్కువ, చాలామంది అభిమానించే వాళ్ళు ఉన్నారు. యేసుదేవుడా చాలా గొప్ప దేవుడు అండి అంటారు, కానీ ఆయన దైవత్వాన్ని గుర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన దైవత్వాన్ని గుర్తించి ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆయనే పూజ్యనీయుడు అనే సత్యాన్ని గ్రహించిన వాళ్ళు బోల్డు మంది ఉన్నారు ప్రపంచంలో. ఆయన ఒక మంచి దేవుడుగా అభిమానిస్తున్నారు, కానీ ఆరాధించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఆయనే దేవుడని పూజించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఆయన దైవత్వాన్ని నువ్వు తెలియపరచకపోతే, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఒక పరిశుద్ధ జనంగా ఏర్పాటు చేసుకొని ఆయన బిడ్డలంగా బ్రతికే యోగ్యతనిచ్చి ఆయన లోకములో ఉండి మనల్ని ప్రత్యేకపరిచి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని మన జీవితంలో ఆయన దైవత్వాన్ని నిరూపించుకొని ఆయన కార్యాలు ఎన్నో మనం అనుభవిస్తున్న నువ్వు నేను చెప్పకుండా మరి ఎవరు చెప్తారండి దేవుని గురించి? చెప్పకపోతే సత్యం ఎలా తెలుస్తుందండి లోకానికి? సత్యాన్నిగా చెప్పకపోతే అసత్యమే సత్యమైపోయింది. అవునా కాదా? సత్యం గురించి చెప్పడానికి భయపడాల్సిన అక్కర లేదు. చాలామంది ఈరోజు సినిమాల స్టోరీ చెప్పడానికి భయపట్టాల, లేకపోతే ఇతరుల జీవితంలో జరిగిన చెడు గురించిన విషయాలు చెప్పడానికి భయపట్టాల. అన్నీ చెప్తారు, ఉన్నాయి లేని కల్పించుకొని చెప్తారు. తెలిసింది కొంత అయితే ఇంకొంచెం కల్పించి చెప్తా ఉంటారు. ఇలా చెప్పడానికి భయపడలేదు, కానీ సత్యమైన యేసు గురించి చెప్పడానికి మాత్రం భయపడుతున్నారు. ఎందుకు? భయపడనక్కర్లా, సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. ఆయన ఎలా దేవుడై ఉన్నాడు, ఆయన ఎప్పటి నుండి ఆయన దేవుడు, తరతరాలు ఆయన స్తుతించుటకు పాత్రుడండి, ఆయన స్తుతులకు యోగ్యుడు, ఆయన సృష్టికి ముందే ఉన్నవాడు, ఆయన సమస్తమును సృష్టించిన వాడు. ఆయనే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి పోగొట్టుకున్న ఆ సంతోషాన్ని, పోగొట్టుకున్న ఆ రక్షణని, పోగొట్టుకున్న దైవ సహవాసాన్ని, ఆయన జనన
మరణ పునరుద్ధానాల ద్వారా మనకిచ్చాడు అనే సత్యం తెలుసుకున్న మనం ఇతరులకు నువ్వు చెప్పకపోతే వారెలా తెలుసుకుంటారు? అందుకే ఈరోజు ప్రభు చెప్తున్న మాట, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాను? జగత్తు పునాది వేయబడక ముందే, సృష్టికి ముందే నా మనసులో నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నేను. ఎందుకో తెలుసా? పర సంబంధమైన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించడానికి. అనగా నువ్వు నా బిడ్డగా చేసుకున్నాను, నిన్ను నా బిడ్డగా చేసుకున్నాను, నువ్వు నా బిడ్డవు అంటున్నాడు ప్రభు. అలాగే పరిశుద్ధత, పవిత్రత కలిగి జీవించడం కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నా ఏర్పాటులో ఉన్న నువ్వు ఈ లోకంలో రెండు విషయాలు చెప్పాను. 2 విషయాలు చేయాలి. ఒకటి, నువ్వు ఫలించాలి, ఆ ఫలాల్లో నిలిచి ఉండాలి. రెండవదిగా నా గుణాతిశయములను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సత్యం? సత్యాన్ని మనం ప్రకటించలేదు అనుకోండి, లాస్ట్కి అసత్యమే ఏమైపోయింది? సత్యముగా నిలిచిపోద్ది. చాలా త్వరపడాలి. దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు చెప్తున్న మాట, మనము తెలుసుకున్న సత్యాన్ని, అది దేవుడు మనం అనుభూతి చెందాం, ఆ దేవుని మనం అనుభూతి చెందాం, ఆయన వాక్యాన్ని మనం విన్నాం, ఆయన గొప్పతనాన్ని మనం రుచి చూచాం, ఆయన మంచితనాన్ని మనం తెలుసుకున్నాం, మన జీవితాల్లో మనం అనుభవించాం, ఆయన పరిశుద్ధతను మనం తెలుసుకున్నాం, మన జీవితాల్లో మనం అనుభవించాం, ఆయన అద్భుతకరుడని మనం తెలుసుకున్నాం, ఆ అద్భుతాలు మనం చవిచూస్తున్నాం, ఆయన రక్షకుడని తెలుసుకున్నాం, ఆ రక్షణ మనం పొందుకున్నాం, ఆయన క్షమించేవాడని తెలుసుకున్నాం, ఆ క్షమాపణ మనం పొందుకున్నాం, సంతోషం ఇచ్చే దేవుడని తెలుసుకున్నాం, ఈరోజు మనం సంతోషాన్ని పొందుకున్నాం. ఇవన్నీ పొందుకున్నాం మనం, ఆయన ఏర్పాట్లో ఇవన్నీ పొందుకున్నాం మనం. మౌనంగా ఉంటే ఎంతమంది నశించిపోతారో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న మాట, నేను నీకు ఏదైతే చెప్పానో, నేను నీకు ఎలా అయితే బయలుపరుచుకున్నానో, నా గుణాతిశయాలని, నా గుణ లక్షణాలని, నా మంచితనాన్ని, నా గొప్పతనాన్ని, నా ఘనతలని, నా దైవత్వాన్ని ప్రకటించడం కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈరోజు మనం అదే పని చేస్తున్నాం కదూ. దేవుడు ఎంత గొప్పవాడు. నిజంగా మనల్ని మనం దేవుని ఘనపరుస్తూ, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన తన ఏర్పాట్లో మనల్ని ఉంచి, అలాంటి గొప్ప దేవుని యొక్క మంచితనాన్ని అనేకులకు ప్రకటించడానికి మనల్ని నిలబెట్టుకున్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని ఘనపరుద్దాం. నాకు ఇచ్చిన ఈ ఘనతకై వందనాలని. నిజమే ప్రియులారా, నువ్వు నేను ఎవరి ఏర్పాట్లో ఉన్నా అందరూ చెప్పాలి. ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బిడ్డగా పర సంబంధమైన ఆశీర్వాదాలు మనకిచ్చాడు. ఏంటి ఆశీర్వాదాలు? ఆయన ప్రజగా మనం జీవించటం, పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతకడం. ఈ లోకంలో ఆయన ఏర్పాట్లో ఉన్నవారు ఎలా ఉండాలని చెప్పాడు దేవుడు? ఒకటి, ఫలించాలి, ఆ ఫలంలో నిలిచి ఉండాలి అని. రెండోది, ఈ లోకంలో మనం ఎలా ఉండాలంట? ఆ దేవుని యొక్క గుణాలను, ఆ మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన దైవత్వాన్ని లోకానికి ప్రకటించడం కోసం నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులరా, ప్రజలకు భయపడి, సమాజానికి భయపడి, దేవుడిని వ్యక్తిగతంగా కుటుంబంగా చేసిన కార్యాన్ని చెప్పకుండా మౌనంగా ఉంటున్నావా? ఇక నువ్వు మౌనంగా ఉండొద్దు. సత్యాన్ని చెప్పడానికి భయపడకుండా ప్రకటించు. నిజంగా సమరయ్య స్త్రీ గురించి మన అందరికీ తెలుసు. ఆమె సమాజం అంతటి చేత చెదిరించబడిన స్త్రీ, వెలివేయబడిన స్త్రీ. ఎందుకంటే తను చేసుకున్న స్వయంకృతమైన అపరాధాల వల్లే ఆమె వెలివేయబడింది. సమాజంలో ఆమెను ఉంచలేదు, ఊరి వెలుపల ఆమెను ఉంచారు. కానీ ఒకరోజు యేసు దర్శనం ఆమెకు కలిగినప్పుడు, యేసును ఆమె దర్శించుకున్న తర్వాత, ఆమె యేసు దైవత్వాన్ని గుర్తించిన తర్వాత, ఆ యేసు దేవుని ఆమె గుర్తించి ఆయన తన హృదయంలో చేర్చుకున్న తర్వాత భయపడలేదండి.
చూడండి, ఏనాడు అంత ధైర్యంగా సమరయ పట్టణంలోకి వెళ్ళని ఆ వ్యక్తి యేసు దైవత్వాన్ని గుర్తించి ఆయన దేవునిగా తెలుసుకున్న తర్వాత తన పాపములన్నీ అక్కడే విడిచిపెట్టి ధైర్యంగా ఊరిలోకి పరిగెత్తుకుని వెళ్ళి పట్టణ ప్రజలందరికీ ఆ మెస్సయ్య వార్త ప్రకటించింది. హల్లెలూయా. ఆమె ద్వారా సమరయ పట్టణ ప్రజలు యేసును చూడడానికి ఆ స్థలానికి వచ్చారట. నిన్ను కూడా ఆయన వాడుకోబోతున్నాడు. భయపడబాకు. సత్యాన్ని చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని నీవు వ్యక్తిగతంగా ఎలా అనుభూతి చెందావో, కుటుంబంగా ఎలాంటి అనుభూతి నువ్వు పొందుకున్నావో, సమాజంగా నీ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించారో, నువ్వు మౌనంగా ఉండకుండా వాటిని ప్రకటించడానికి ధైర్యంగా ఒక్కడుగు ముందుకేసే అద్భుతంగా దేవుడు ముందుకు నడిపించి నీ ద్వారా అనేక మంది జీవితాలను ఆయన కట్టబోతున్నాడు. నీ ద్వారా అనేక మంది కుటుంబాలను ఆయన కట్టబడుతున్నాడు. నువ్వు అంతకుముందు కట్టబడని వ్యక్తివి, అంతకుముందు నీ జీవితానికి విలువలేని వ్యక్తివి. కానీ యేసు ద్వారా నీకు విలువనిచ్చిన ఆ దేవుడు నీ ద్వారా అనేక మంది జీవితాలకు విలువనివ్వబోతున్నాడు. నీ ద్వారా అనేక మంది కుటుంబాలను ఆయన కట్టబోతున్నాడు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు నేను ఆయన ఏర్పాటులో ఉన్న వ్యక్తులం. హల్లెలూయా. మనందరం ఆయన ఏర్పాట్లో ఉన్నాం. అందరూ లేచి నిలబడదాం. ఒక మాట ప్రభుతో చెప్తాం. ప్రభువా, జగత్తు పునాది వేయబడక ముందే నువ్వు నన్ను ఎన్నుకున్నావు. లోకంలో నుండి ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసుకున్నావు. పరిశుద్ధుల గుంపులో నన్ను చేర్చా. పర సంబంధమైన ఆశీర్వాదాలు నాకు అనుగ్రహించావు. ఈ లోకంలో నీ చేత ఏర్పాటు చేయబడిన మేము ఎలా ఉండాలో ఈరోజు నాతో చెప్పా. దేవా, నేను ఫలించాలి, నా ఫలంలో నేను నిలిచి ఉండాలి. ప్రభువా, చాలాసార్లు ప్రేమ కలిగి ఉంటున్నాను, సమాధానం కలిగి ఉంటున్నాను, సంతోషం కలిగి ఉంటున్నాను, దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాను, మంచితనం కలిగి ఉంటున్నాను. అయ్యా, విశ్వాసం, ఆశనికి ఇవన్నీ ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉన్నాను. కానీ ఈ ఫలంలో నేను నిలిచి ఉండాలి. చెప్తామా మన నోటితో? యేసయ్యా, నేను ఫలించటం మాత్రమే కాదు, ఫలములో నేను నిలిచి ఉండాలి. యేసయ్యా, అయ్యా, నేను నిలిచి ఉండాలి ప్రభా. మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా నేను ఉండాలి తండ్రి. అయ్యా, నీ కొరకు నేను ఫలించాలి. అనేకులకు అయ్యా అద్భుతమైన ఆత్మీయ మాధుర్యాన్ని పంచిపెట్టే వ్యక్తిగా నేను ఉండాలి. అనేక మంది ఆత్మీయ ఆకలిని తీర్చే వ్యక్తిగా నేను ఉండాలి. అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నేను ఉండాలి. అంతేకాదు ప్రభా, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. నీ గుణ అతిశయములను, నీ గుణ లక్షణాలని లోకానికి తెలియపరిచే వ్యక్తిగా నన్ను ఏర్పాటు చేసుకున్నావని ఈరోజు నాతో మాట్లాడావు. చాలాసార్లు నా డబ్బా నేనే కొట్టుకుంటున్నానయ్యా, నా మంచితనాన్ని చెప్పుకున్నాను, లేక పక్క వాళ్ళ చెడుతనాన్ని గురించి ప్రచురిస్తున్నాను. నాలో ఎన్నో లోపాలు ఈరోజు బయలుపరిచావు. లేదు ప్రభా, ఈ రోజు నుండి నేను నోరు తెరిచి మాట్లాడే విషయం ఏదైనా ఉందంటే అది నీకు మహిమ తెచ్చేదిగా, అయ్యా నీ మంచితనాన్ని చెప్పేదిగా, నీ గొప్పతనాన్ని చెప్పేదిగా, నేను నిన్ను అయ్యా నీ దైవకతను వ్యక్తిగతంగా ఎలా నేను అనుభూతి చెందానో, కుటుంబంగా నేను ఎలా అనుభూతి చెందానో దాన్ని గురించి ప్రజలకు ప్రకటిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉండాలి. ఈ రోజు నుండి నువ్వు నన్ను అలా ఆశీర్వదించు ప్రభా. నీ కొరకు నేను ఫలించాలి, నిన్ను గురించి ఇతరులకు ప్రకటించాలి. అలాంటి వ్యక్తిగా నన్ను ఈరోజు ఏర్పాటు చేసుకున్నానని చెప్పినందుకు వందనాలు. నేను అలా వాడబట్టకు పరిశుద్ధాత్మదేవా నీ సహాయం నాకు అందించు అని మనందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం నాయన. ప్రార్థన. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ రెండవ ఆరాధనలో నీ సన్నిధిలో ఆనందించే గొప్ప ధన్యతనిచ్చా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నడిపించా. నీ స్వరాన్ని మాకు వినబడ చేసినందుకు మీకు వందనాలు. గ్రామ ప్రజలందరినీ దీవించండి. మా గ్రామ ప్రజలందరికీ రక్షణ భాగ్యమునివ్వండి. యేసయ్యా, మమ్మల్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అని, పర సంబంధమైన ఆశీర్వాదాలు మాకు ఇచ్చావు అని, ఈ లోకంలో మేము దేనికోసం ఏర్పాటు చేయబడ్డామో ఆ విషయాన్ని ఈరోజు చాలా క్లారిటీగా మీరు మాతో మాట్లాడారు. ఆ కొన్ని విషయాలు మా హృదయాల్లో అయ్యా భద్రపరుచుకొని
ఆ విధంగా మేము ఫలిస్తూ మా ఫలంలో నిలిచి ఉంటూ నీ మంచితనాన్ని, నీ గొప్పతనాన్ని, నీ దైవికతను మేము ఎలా వ్యక్తిగతంగా కుటుంబంగా అనుభూతి చెందామో దాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ అయినా అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండగలిగిన కృపను మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబ వ్యవస్థలు మీరు దీవించండి. ఆధ్యాత్మిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, అలాగే భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం బిడ్డల మీద కుమ్మరించబడును గాక నాయన. అయ్యా ఇదిగో ప్రభా, టెలివిజన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కూడా వాక్యం వింటున్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లుగా, నీ దీవెనలు అనుభవించగలిగినట్లుగా మీ కృప అనుగ్రహించమని ఈ కార్యక్రమాదులను అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకు మీకే కృతజ్ఞత తెలియపరుస్తూ యేసు శ్రేష్టమైన నామంలో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.